ఈవీఎంలని హ్యాక్ చేయడం సాధ్యమా? ఈ వివాదం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? తాజాగా యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 120 దేశాల్లో ఈ ఎన్నికలు అవి జరుగుతూ ఉంటాయి. అందులో సుమారుగా 20 దేశాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించడం జరుగుతుంది. మిగతా 100 దేశాలలో బ్యాలెట్ పేపర్లను యూజ్ చేసే ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఈవీఎంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మన ఇండియాలో ఉపయోగించేటువంటి ఈవీఎంలు డిఫరెంట్గా ఉంటాయి, మరియు యూఎస్లో ఎన్నికల్లో ఉపయోగించేటువంటి ఈవీఎంలు డిఫరెంట్గా ఉంటాయి. అమెరికాలో ఉపయోగించేటువంటి ఈవీఎంలు నెట్వర్క్ బేస్డ్ అనమాట. అవి సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి, ప్లస్ వాటితోటి వైఫై కూడా కనెక్ట్ కావచ్చు. కానీ ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంలు కంప్లీట్గా డిఫరెంట్. ఇవి స్టాండ్ ఎలోన్ ఈవీఎంస్ అనమాట. వీటితోటి ఎటువంటి వైఫై కానీ ఎటువంటి నెట్వర్క్ కానీ మనం కనెక్ట్ కాలేము. ఇవి ఎటువంటి సర్వర్కి కూడా కనెక్ట్ అయి ఉండవు అనమాట. ఇవి స్టాండ్ ఎలోన్ ఈవీఎంస్, అంటే ఇవి ఒక క్యాలిక్యులేటర్ లాగా పనిచేస్తుంది. దీంట్లో దీంట్లో ఎటువంటి రిసీవర్ కానీ ఎటువంటి ట్రాన్స్మిషన్ కానీ ఏమీ ఉండవన్నమాట. తులసి గబ్బార్డ్ కానీ లేదా ఎలన్ మస్క్ కానీ ఈవీఎంల గురించి మాట్లాడారు. వాళ్ళు యూఎస్లో ఉన్నటువంటి ఈవీఎంల గురించి మాట్లాడారా, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంల గురించి మాట్లాడారా అనే దానిపైన అయితే స్పష్టత లేదు. ఇక ఈవీఎంలను మనము ట్యాంపరింగ్ చేయొచ్చా అంటే దాదాపు సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైసీపీ కానీ లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కానీ వీళ్ళు ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల వల్ల ఈవీఎంలో అవకతవకలు జరిగినాయని అంటారు. మరి గెలిచినప్పుడు మాత్రం వాటి గురించి ఏమి మాట్లాడరు. కర్ణాటక మరియు తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ కూడా ఈవీఎంలే వాడారు. కానీ గెలిచిన చోట్ల మాత్రం ఈవీఎంల గురించి ఏమీ మాట్లాడరు. కానీ ఓడిపోయిన చోట మాత్రం ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని చెప్పి అంటారు. సరే, ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదనుకుంటే లేటెస్ట్గా జరిగినటువంటి తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినాయి. ఈ 3 ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పేపర్లో ఉపయోగించారు. కానీ కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీల్లో కూడా ఓడిపోయింది. మరి వైసీపీ పార్టీ కూడా 2024 ఎన్నికల్లో ఈవీఎంలు అవకతవకలు జరిగినాయి, అందుకని ఓటమి పోలాయమని చెప్తుంది. కానీ 2019లో భారీ విజయం ఈ ఈవీఎంలతోనే విజయం సాధించింది. మరి ఈవీఎంలు అవకతవకలు జరుగుంటే 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ 3 స్థానాల్లో కూడా ఓడిపోయింది. అవి బ్యాలెట్తో జరిగినటువంటి ఎన్నికలే కదా. మన దేశంలో ఇది సర్వసాధారణం అయిపోయింది. ఓడిపోయినటువంటి పార్టీ ఈవీఎంలు సరిగా పనిచేయలేదు, ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పడం, గెలిచిన పార్టీ ఏమో ఈవీఎంలు బాగానే పనిచేశారని చెప్పడం. ఇక బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరగాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇండియాలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఓటర్ల సంఖ్య దాదాపు 90 కోట్ల పైనే ఉంటుంది. మనకి సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ బ్యాలెట్ పేపర్లను యూజ్ చేస్తుంటారు. కానీ ఫైనల్ రిజల్ట్ రావడానికి, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫైనల్ రిజల్ట్ రావడానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. అటువంటిది ఇక సాధారణ ఎన్నికల ప్రక్రియ, ఈ కౌంటింగ్ అవన్నీ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఇక దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్లతో అంటే అదంతా ఒక గజిబిజిగా ఉంటుంది. ఇక దీనికి తోడు రిగ్గింగ్ జరిగే అవకాశం, అవకతవకలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చెల్లని ఓట్లు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అటువంటిది సాధారణ ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా పోలే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరచడం వంటివి నిజంగా చాలా కష్టతరంగా ఉంటుంది ఇవన్నీ కూడా. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు డెమో ఇచ్చారు, వీళ్ళు చెప్పారు, ఎలన్ మస్క్ చెప్పాడు అని చెప్పడం తప్ప ఏ ఒక్కరు కూడా ఈవీఎంలను హ్యాక్ చేసి ఇంతవరకు ఎప్పుడు ఎవరు నిరూపించలేదు.